హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు మన వీడియో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భవానీ అంబలం పూజ చేశారండి. తమ్ముడు భవానీ మాల వేశారు కదా, ఎంత బాగా చేశారంటే మొత్తం అందరు భవానీలు కూడా చాలా బాగా ఒక టీమ్గా వర్క్ చేసి ముందు 2-3 రోజుల నుంచే ఫుల్గా డెకరేషన్ అది చేసి అందరికీ ఆహ్వాన పత్రికలు అవి పంచి ఒక పెద్ద మ్యారేజ్లా చేశారండి. చాలా బాగా చేశారు. మీ అందరూ కూడా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. చూశారు కదండి, ఎంత బాగుంది. కన్నుల పండగలా ఉంది. అంటే ఒక గ్రాండ్ మ్యారేజ్ జరిగినట్టుగా, అంటే అందరికీ ఆహ్వాన పత్రికలు పంచి అలానే ప్రతి ఒక్క భవానీ కూడా పూనుకొని, అంటే నేను చెయ్యాలి నీది కాదు అన్నట్టుగా కాకుండా ఎంత బాగా చేశారంటే ఆ ఊరంతా కూడా పండగ జరుపుకున్నట్టుగా చేసుకున్నారు. చక్కగా మండపం అదే ఏర్పరిచి తల్లికి అందరూ ఆటలు పాటలతో తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేశారండి. చాలా బాగా జరిగింది. ఈ వీడియో నేను చూడడమే కాకుండా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ధిన్నకు ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకు ధిన్నకుతా, గజ్జలనే కట్టి తమరుపమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊరే ఊగేల ఇయ్యాలి హారతి, కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే. కంచిలో కామాక్షమ్మ, మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ, కాశీలో అన్నపూర్ణవే, శ్రీశైలం భ్రమరాంబ, బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ, కలకత్తా కాళీ మాతవే. నరకుణ్ణి
హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట. అమ్మ కోసం ఏం చెప్పినా తక్కువే అండి. ఆ చల్లని తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనందరిపైన ఆ చల్లని తల్లి దయ కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ చూసి ఆనందిస్తారని అనుకుంటూ ఉంటానండి. ఇవాళకి ఇదే వీడియో. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.